హాయ్ ఫ్రెండ్స్, కమ్మగా తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా తోటకూరను కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, పోపు దినుసులు వేసుకొని 2 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా దూరగా వేయించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని పప్పులు, కారము, ఉప్పు, కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. తోటకూర అంతా బాగా మగ్గిపోయింది, మెత్తగా అయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారంని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాలు మగ్గనిస్తే వేడివేడిగా రుచికరమైన తోటకూర ఫ్రై రెడీ.